దళిత అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరవలేనివని సదాశివపేట మున్సిపల్ కౌన్సిలర్ సంగారెడ్డి జిల్లా ముదిరాజు సంఘం అధ్యక్షుడు పులిమామిడి రాజు అన్నారు. మంగళవారం సదాశివపేట పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు నాగరాజు, ప్రభు, మున్సిపల్ కౌన్సిలర్ చౌదరి, ప్రకాష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ఆణిముత్యం, సుదీర్ఘకాలంగా రాజకీయంగా పనిచేసిన మహానుభావుడు మన బాబు జగ్జీవన్ రామ్ గారి 115వ జయంతి సందర్భంగా మా సదాశివపేట పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అన్న చుక్కల నాగరాజన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు సదాశివపేట పట్టణంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఆయన చేసిన అతి చిన్న వయసులోనే 27 సంవత్సరాలకే శాసన మండలికి ఎన్నికై చరిత్ర సృష్టించిన ఘనత మన బాబు జగ్జీవన్ రామ్ గారిది. సుదీర్ఘకాలంగా ఆయన జీవితంలో ఎక్కువ శాతం 50 సంవత్సరాలు కూడా రాజకీయంలో ఉంటూ 33 సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా మన భారతదేశానికి ఎన్నో సేవలు అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. మన భారతదేశ ఉప ప్రధానిగా, సాంస్కృతిక శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, మన భారతదేశ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని కూడా కార్మిక శాఖ మంత్రిగా చేసిన ఘనత మన బాబు జగ్జీవన్ రామ్ గారిదే. వారి ఆశయాలను, ఆకాంక్షలను కూడా మనం అనుసరిస్తూ వారి బాటలో మనం అందరం కూడా పయనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పెద్దలకు, అలాగే అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు అన్న ప్రభన్న గారికి, నా సహచర కౌన్సిలర్ ప్రకాష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన జగ్జీవన్ రామ్ యొక్క యువకులకు, నాయకులకు, అలాగే మా ఎంఆర్ఎఫ్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.